హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభమై ఇప్పటికీ 3 days అయితే అయిపోయింది. సో మనకు రేపటి నుంచి సోషల్ కంటెంట్కి సంబంధించి సోషల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించి సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ ప్రారంభమైపోతున్నాయి. సో దాని తర్వాత పేపర్ 1 ఎస్జిటి వారికి సంబంధించిన టెట్ పేపర్ 1 ఎగ్జామ్స్ కూడా ప్రారంభమవుతాయి. సో ఇప్పటి నుంచి సోషల్ స్టడీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉన్న ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈరోజు డిస్కస్ చేసే టాప్ 175 క్వశ్చన్స్లో ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. డెఫినెట్గా చివరి వరకు చూడండి. 100% థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్లోకి తయారు చేసిన మన సోషల్ కంటెంట్ బిట్స్ ఇవి. డెఫినెట్గా కింది వరకు అయితే చూడండి, 175 వరకు 100% ఒక 10 నుంచి 12 క్వశ్చన్లు అయితే వచ్చే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. సో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు మాతృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించిన వారు ఎవరు? సో చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చూసేద్దాం. మాతృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించింది మోర్గాన్ అండ్ జెంక్స్. అలాగే సెకండ్, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సో ఆన్సర్ డిసెంబర్ 3 నాడు జరుపుకుంటారు. నెక్స్ట్ థర్డ్, పోచంపల్లి చీరలకు సంబంధించి సరి అయినది ఏది అని అంటే పై రెండు కూడా సరి అయినవే. సో ఇందులో చూసుకుంటే మీరు పడుగు పైనుంచి కింది దారాలని పడుగు వార్ఫ్ అంటారు, ఎడమ నుంచి కుడికి సంబంధించిన దారాలని పేక లేదా వెప్ట్ అంటారు. పై రెండు కూడా కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ది, కుండలు సరైన ఆకారంలో రావడానికి ఉపయోగించే పరికరం ఏది అని అంటే సలబ అనే పరికరాన్ని ఉపయోగించి వాళ్ళు కుండలు సరైన ఆకారం వచ్చేలా చూస్తారు. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో ఆ విధంగా తయారు చేసిన బిట్స్ ఇవి, డెఫినెట్గా చూడాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది, యుఎన్ఓ బాలల హక్కుల ఉడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది అని అంటే ఆన్సర్ ఏ ఇస్ కరెక్ట్, 89 November 20 నాడు జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ది, క్రింది వాటిలో సరైనవి ఏవి? సో మరి ఆన్సర్ పై రెండు కూడా సరైనవే. సో ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అంటే ఆర్టికల్ 21A. మరి ఆర్టికల్ 24 అంటే ఏంది? 14 సంవత్సరాల లోపున్న బాలబాలికలను గనులయందు ప్రమాదకర పరిశ్రమలయందు నియమించరాదు. సో ఈ రెండు కరెక్ట్ కాబట్టి పై రెండు కరెక్ట్. సో ఈ విధంగా అడుగుతాడు, కింది వాటిలో సరైనవి ఏవి? ఏబి సరైనదా, బీసీ సరైనదా, పై రెండు సరైనవా? సో ఈ విధంగా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు టైం వేస్ట్కి సంబంధించి. సో కంటెంట్ మొత్తం తెలిసి ఉండాలి. సో అందుకని ఆ విధంగా తయారు చేసిన బిట్స్ ఇవి, చూసుకోవాలి. నెక్స్ట్ 7, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా సమ్మక్క సారక్క జాతరను గుర్తించిన సంస్థ ఏది అని అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుర్తించింది. నెక్స్ట్ 8, భారతదేశ మొట్టమొదటి పటాలను తయారు చేసిన వారు ఎవరు మరి జేమ్స్ రన్నెల్. నెక్స్ట్, క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కానిది ఏది? సో ఒడిస్సా. తెలంగాణ మ్యాప్పై కంప్లీట్ అవగాహన ఉండాలి. 33 జిల్లాలు, పక్కన సరిహద్దు రాష్ట్రాలు, కంపల్సరీ తెలంగాణలో ప్రవహించే నదులు, అలాగే భారతదేశానికి సంబంధించి సరిహద్దు దేశాలు. సో ఇవన్నీ 28 రాష్ట్రాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 10th, భారత్లో మొదటగా వ్యవసాయం చేసిన ప్రదేశం మనకు బెలూచిస్తాన్. నెక్స్ట్ 11, క్రింది వాటిలో సరికాని జత ఏది? సో మరి ఇందులో చూసుకోండి, సరికానిదంటే అష్టప్రధానులు, అక్బర్ అనేది మనం రాంగ్ ఆన్సర్. శివాజీ దగ్గర ఉంటారు అష్టప్రధానులు. సో పైన అయితే కరెక్ట్, నవరత్నాలు, అష్టదిగ్గజాలు వీళ్ళ దగ్గర అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ 12, క్రింది వాటిలో సరికాని జత ఏది? మళ్ళీ ఇంకోటి, సరికాని జత ఏది అని అంటే ఇందులో పతంజలి మృచ్ఛకటికం అనేది కాదు. సో పతంజలి మృచ్ఛకటికం అనేది అయితే కాదు. మనకు పాణిని అష్టాధ్యాయ రచించాడు, అశ్వఘోషుడు బుద్ధ చరిత్రను రచించాడు అయితే కరెక్ట్. నెక్స్ట్ 13, మొహంజాదారో మహాస్నానఘట్టం యొక్క కొలతలు వచ్చేసి సి ఈజ్ కరెక్ట్, 11.8 meters by 7.2 meters. సో ఈజ్ కరెక్ట్. సో ఇది పేపర్ 2 పేపర్ 1 ఇద్దరికి ఉపయోగపడుతుంది, చూసుకోండి. సో మహాజన పదాలు అనేవి 16 ఉండేవి, చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మరి సరికాని జత ఏది అంటే ఇందులో ఉన్న ప్రతిదీ కూడా కరెక్టే. సో కరెక్టే, అన్ని మహాజన పదాలు వాటి రాజధానులు ఒకటే దగ్గర రాయడం జరిగింది. సో ఇక్కడ ABCD అన్నీ కూడా కరెక్టే. కాంబోజీ, రాజపురం, కురు, హస్తినాపురం, కాశీ, వారణాసి, వజ్జి, వైశాలి, అస్మక, పోతన్, గాంధార, తక్షశిల, పాంచాల, అహిఛత్రపురం ఇవన్నీ కూడా కరెక్ట్, చాలా ఇంపార్టెంట్. మన మహాభారత టైంలో కూడా వీటి యొక్క ప్రశస్తి మనకు తెలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, గోండుల గ్రామ పెద్దని ఏమని పిలిచేవారు అనంటే పట్ల అని పిలిచేవారు. నెక్స్ట్, క్రింది వాటిలో శాతవాహనుల తొలి రాజధాని ఏది అంటే కోటిలింగాల. తర్వాత ప్రతిష్టానపురం, పైఠాన్ ప్రతిష్టానపురాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ 17, క్రింది వాటిలో సరి అయినవి ఏవి? సో మరి పైవన్నీ సరి అయినవే. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని, శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని, శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ 18, హిరణ్యగర్భ అనే సంస్కార విధి నిర్వహించి రాష్ట్రకూట సామ్రాజ్యం ఏర్పాటు చేసింది దంతిదుర్గుడు. నెక్స్ట్, కితాబ్ ఉల్ హింద్ రచించిన అల్ బెరూని ఎవరి ఆస్థాన కవి అంటే మహమ్మద్ గజని యొక్క ఆస్థాన కవి.
నెక్స్ట్ 20 తరైన్ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి అని అంటే మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి 1191లో ఒకటి 1192లో ఒకటి 2 సార్లు జరిగాయి. మొదటి దాంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిస్తే రెండో దాంట్లో మహమ్మద్ గోరీ గెలుస్తాడు. నెక్స్ట్ 21 క్రింది వాటిలో సరి అయినవి ఏవి? సో ఇందులో ఏబీసీ 3 సరి అయినవే. తంజావూరు పట్టణాన్ని విజయాలయుడు నిర్మించాడు, బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడు, గంగైకొండ చోళపురాన్ని మొదటి రాజేంద్రుడు నిర్మించాడు. ఇందులో 3 కూడా సరి అయినవే. సో చూడండి ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, డెఫినెట్గా చదువుకోవాలి ఎక్స్ట్రా కంటెంట్ తోటి. సో ఇది ఒకటే క్వశ్చన్ కానీ ఇందులో 3 బిట్స్ కవర్ అయ్యాయి. సో ఈ విధంగానే ప్రతి క్వశ్చన్ ఉంటుంది 175 వరకు 100% చదువుకోవాల్సిందే. నెక్స్ట్ సో ఈ పీడిఎఫ్ అలాగే 200 అబోవ్ క్వశ్చన్స్ బిట్స్ తోటి తయారు చేసిన సోషల్ కంటెంట్ బిట్స్ గల పీడిఎఫ్ మీకు కావాలంటే జస్ట్ ఏం లేదు, మన ఛానల్లో ఇప్పుడే మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు వీడియో కింద కూడా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది అయితే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఈ జాయిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు నెక్స్ట్ ఇది కనిపిస్తుంది. సో ఇందులో ఫ్రీ పీడిఎఫ్ నోట్ జాయిన్ ఉంది కదా, సో 59 రూపీస్ తోటి మీరు జాయిన్ అయితే లైఫ్ టైమ్గా మీరు ఛానల్ మెంబర్ అయిపోతారు. ఈ విధంగా మీకు పీడిఎఫ్స్ అయితే ఫ్రీగా అయితే లైఫ్ టైమ్గా అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మెంబర్స్గా ఈ విధంగా మెంబర్స్గా అయిపోతారు మీరు. సో పీడిఎఫ్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్న పీడిఎఫ్ అలాగే దాదాపు TET-DSEకి సంబంధించి మనకు టోటల్ కంటెంట్ సో ఈ పీడిఎఫ్ 175 బిట్స్ పీడిఎఫ్ అలాగే ఇవి క్వశ్చన్స్ దాదాపు మనకు 74 పేజీలతో ఉంటుంది. ఇది 200 బిట్స్ వరకు ఉంటాయి. ఇందులో 200 అనుకున్న దాదాపు 300 నుంచి 400 క్వశ్చన్స్ అయితే ఇందులో కవర్ అవుతాయి. సో ఇది ఆ టాప్ 175 అలాగే కరెంట్ అఫైర్స్ 2023కి సంబంధించి రౌండప్. సో ఇదే 2023 రౌండప్ సంబంధించి కరెంట్ అఫైర్స్ డిఎస్సికి అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇందులో 6 నుంచి 700 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి మంత్లీ వైజ్గా 2023కి సంబంధించి. ఈ పీడిఎఫ్ అలాగే ఇంతకుముందు ఉంచిన టాప్ 175 200 బిట్స్ ఈ పీడిఎఫ్స్ అన్నీ మీకు ఆ విధంగా చెప్పినట్టు జాయిన్ అయితే అన్ని ఫ్రీగా అయితే అందించడం జరుగును. సో ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. రిటర్న్ 22 చూసుకుంటే మనం 1000 స్తంభాల దేవాలయం నిర్మించిన కాకతీయ రాజు రుద్రదేవుడు 1192 చూసుకోవచ్చు. నెక్స్ట్ చందుపట్ల శాసనం క్రింది ఎవరి మరణాన్ని ధృవీకరిస్తుంది అంటే రుద్రమదేవి మరణాన్ని ధృవీకరిస్తుంది. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో డైరెక్ట్ చూద్దాం ఆన్సర్. మరి ఏది సరైంది అని అంటే ఏసీ మాత్రమే సరైంది. ఏ అంటే చూడండి మోటుపల్లి రేవుని గణపతి దేవుని కాలంలో సందర్శించింది మార్కోపోలో, రైట్. రేచర్ల రుద్రుడు 1213లో రామప్ప దేవాలయం నిర్మించాడు, కరెక్ట్. మరి బి ఎందుకు రాంగానంటే ఇది వెండి నాణం కాదు బంగారు నాణం. శ్రీఆయుధ గజకేసరి అనేది బంగారు నాణం. సో వెండి ఈజ్ రాంగ్. సో ఈ విధంగా అడగచ్చు. మనం చూసుకుంటాం శ్రీఆయుధ గజకేసరి ఇది నాణమే కదా అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఇక్కడ కరెక్ట్ చదవాలి. వెండి ఆ బంగారమా కూడా చదవాలి. బంగారం అనేది కరెక్ట్. నెక్స్ట్ 25 క్రింది వాటిలో సరి అయినది. సో ఇది మనకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి వంశాలలో సరి అయింది సంగమ, సాలువ, తులువ, అరవిటి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 26 క్రింది వాటిలో సరైనది ఏది? వేదాలు ఉపవేదాలు సరి అయినది. ఇందులో బీసీ మాత్రమే సరి అయింది. యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి శిల్పవేదం ఉపవేదాలు. మరి ఋగ్వేదానికి ఆయుర్వేదం అవుతుంది, అధర్వణ వేదానికి గంధర్వ వేదం అవుతుంది. సో ఇవి 2 రాంగ్ ఉన్నాయి. సో ఇవైతే రివర్స్ చూసుకోండి. నెక్స్ట్ 27 అశోకుడి కళింగ యుద్ధం సరైనవి పరిగణించండి అంటే ఏబీ 2 కూడా సరైనవే. 261లో జరిగింది. కళింగ రాజు అయిన మహామేఘన వంశానికి చెందిన అనంత పద్మనాభుడితో అశోకుడు కళింగ యుద్ధం చేస్తాడు. నెక్స్ట్ 28 క్రింది వాటిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది అంటే విజయపురిగా చూడవచ్చు. నెక్స్ట్ 29 కన్హౌజ్ త్రైపాక్షిక పోరాటం క్రింది వారిలో ఎవరి మధ్య జరిగింది అంటే రాష్ట్రకూటులు, పాలవంశం, గుర్జర ప్రతిహారులు ఈ ముగ్గురి మధ్య కన్హౌజ్ త్రైపాక్షిక పోరాటం అనేది జరిగింది. నెక్స్ట్ 30 చోళ రాజ్యంలో బ్రాహ్మణులకు బహుకరించే భూములని బ్రహ్మదేయ అని పిలిచేవారు. బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది ఏంది? మరి ఇందులో సరైనది ఏబీసీ కూడా 3 సరైనవే. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణాన్ని, వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామాన్ని, ఏకాంబ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్రని రచించాడు. సో 31 ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 32 విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఇందులో సరి అయింది సిడి మాత్రమే. ఇవి 2 కరెక్ట్ సరైనవి. వీరు రాంగ్ ఎందుకనంటే ఇక్కడ దేశాలు అనేవి వీళ్ళకి రాంగ్గా ఉన్నాయి. నికోలా కాంటి మనం ఇటలీగా చూడవచ్చు. అబ్దుల్ రాజాక్ వచ్చేసి పర్షియా దేశం. సో రాంగ్, ఇక్కడ దేశాలు రాంగ్ ఉన్నాయి. దేశాలు కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 33 క్రింది వారిలో ఎవరి జీవిత కథ ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద రచించాడు? సో ఆండాల్ అనే కవయిత్రి ఆధారంగా జీవిత చరిత్ర ఆధారంగా ఆయన రచించాడు. మనకు అముక్తమాల్యద రచించాడనే తెలుసు, కానీ ఎవరి కథ అది అంటే ఆండాల్ అనే కవయిత్రిది. నెక్స్ట్ రక్కసి తంగడి తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే 65.
అలాగే బహుమని రాజ్యం గురించి సరికానిది. బహుమని రాజ్యం 5 రాజ్యాలుగా విభజించబడి ఉండేది. సో అవి ఏంటంటే మెయిన్గా బీదర్, అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ. వీటిని వివిధ వంశాలు పరిపాలించేవి. అందులో సరికానిది ఏది అంటే ఏబీ 2 సరికావు, మిగతా 3 కూడా కరెక్టే. మరి వీటికి ఆన్సర్ ఏంది? బీరార్కి ఇమాద్ షాహీ, బీదర్కి బరీద్ షాహీ. సో అవి 2 వైస్ వర్సా చూసుకోవాలి, మిగతా అన్నీ కరెక్ట్. నెక్స్ట్ 36, గోల్కొండలో కుతుబ్ షాహీ రాజ్యం ప్రారంభమైన సంవత్సరం 1512. ఇది అప్ టు ఇంటర్ లెవెల్ వరకు గ్రూప్స్ వారికి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. 100% చూసుకోవాలి. సో ఇది 100% మీకు ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ 37, ఇబ్రాహీం కుతుబ్ షా గురించి క్రింది వాటిని పరిగణించండి అంటే ఏబీ 2 మాత్రమే సరైనవి. మల్కే బరాముడు బిరుదుంది. 1562లో హుస్సేన్ సాగర్ కట్టిస్తాడు. మరి మక్కా మసీదుని నిర్మించాడు. అది నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. మహమ్మద్ కూలీ కుతుబ్ షా మనకు మక్కా మసీద్ కట్టిస్తాడు. సో ఇది చూసుకోవచ్చు. ఇందులో 3 కూడా సరైనవి. హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు, చార్మినార్ని నిర్మించాడు, మక్కా జామా మసీద్ని నిర్మించాడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా. నెక్స్ట్ 39, ఔరంగజేబ్ గోల్కొండను ఏ సంవత్సరంలో ఆక్రమించాడంటే 1687లో. నెక్స్ట్ 40, క్రింది వాటిలో మొఘలుల కాలక్రమం సరి అయినది ఏది అని అంటే ఏ ఇస్ కరెక్ట్ చూసుకోండి. నెక్స్ట్ 41, మొదటి పానిపట్టు యుద్ధం వచ్చేసి మనకు బి 1526 ఏప్రిల్ 21 నాడు జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం 1556 నవంబర్ 5 నాడు జరిగింది. అక్బర్ హేముకు మధ్య రెండో పానిపట్, బాబర్ అలాగే ఇబ్రాహీం లోడికి మధ్య మొదటి పానిపట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ అక్బర్ ఆస్థానం నవరత్నాలలో క్రింది వారిలో ఎవరు లేరు అని అంటే వరరుచి అనే వ్యక్తి లేడు ఆస్థానం నవరత్నాలలో. నవరత్నాలు ఎవరెవరు ఉంటారో కూడా చాలా ఇంపార్టెంట్. మన ఆల్రెడీ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది దీనికి సంబంధించి. నవరత్నాలు, అష్టప్రధానులు, అలాగే అష్టదిగ్గజాల వాళ్ళ గురించి. సో వీళ్ళైతే ఉంటారు 4, వరరుచి ఉండడు. నెక్స్ట్ సుల్హుకుల్ అనే భావనని ప్రవేశపెట్టింది అక్బర్. అలాగే క్రింది వాటిలో అక్బర్ నిర్మాణం కానిది డి, ఎర్రకోట తాజ్మహల్ ఆయన కట్టాడు, షాజహాన్ కడతాడు, మిగతా అన్నీ అక్బర్ నిర్మిస్తాడు. నెక్స్ట్ 46, రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ చక్రవర్తులు సరి అయినవి ఏది అని అంటే ఏబీ 2 కూడా సరైనవి చూసుకోండి అవి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించని కోటలు వరంగల్ కోట నిర్మించాడు, ఇవన్నీ నిర్మిస్తాడు. నెక్స్ట్ హైదరాబాద్లో అసఫ్జాహీ వంశ స్థాపకుడు చింకులిచ్ ఖాన్. అలాగే 49, అసఫ్జాహీ వంశస్థులలో 6వ నిజాం మనకెవరు అనంటే మెహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ పిచ్చి పట్టిన నలగిరి అనే ఏనుగును బుద్ధుడు శాంతింపజేసే శిల్పం ఎక్కడ లభించిందంటే అమరావతి స్తూపం దగ్గర. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇది ఏబీసీ 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ 52, చోళ సామ్రాజ్య పరిపాలన సరి అయిన క్రమం చాలా ఇంపార్టెంట్. రాజ్యం, మండలాలు, వలనాడులు, నాడులు, ఊరు. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఏ అనేది కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ పెరియ పురాణం 12వ శతాబ్దానికి చెందింది, ఏ ఈజ్ కరెక్ట్. కాకతీయుల మూల పురుషుడు వచ్చేసి బి దుర్జయ. అలాగే 55, పూర్వం తెలంగాణలో లభించిన ఈ సమాధుల గురించి పరిగణించండి అంటే ఏబీ సరైనవి చూసుకోండి. మెన్హిర్స్, డోలామెన్ ఇవన్నీ ఇక్కడ లభించాయి. సో ఆన్సర్ ఇస్ చూసుకోండి. నెక్స్ట్ 56, మెహ్రోల్ ఇనుపస్తంభాన్ని ఏర్పాటు చేసిన వారు 2వ చంద్రగుప్తుడు. అలాగే శకయుగం ప్రారంభమైంది 78 సిఈ. సిఈ అంటే కామన్ ఎరా అనేది గుర్తుంచుకోవాలి. 58, క్రింది వాటిని పరిగణించండి అంటే ఏబీ 2 సరైనవి. ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుడు, ఇండియన్ ఐన్స్టీన్, ఆచార్య నాగార్జునుడు. అలాగే కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లకు మార్చింది రుద్రదేవుడు. నెక్స్ట్ 60, క్రింది వారిలో అష్టదిగ్గజాలలో లేనివారు ఎవరు అంటే రామరాజభద్రుడు ఉండడు. నెక్స్ట్ 61, కుతుబ్ షాహీల కాలక్రమ పట్టిక సరి అయినది అని అంటే ఏ ఇస్ కరెక్ట్. కూలీ కుతుబ్ షా, జంషెడ్ కూలీ, ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కూలీ కుతుబ్ షా. గుర్తుంచుకోవాలి, ఇది కాలక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం గ్రూప్స్ క్లాసెస్ అన్న ఏదైనా వింటున్నప్పుడు ఫస్ట్ రాజుల కాలక్రమం వింటాం, దాని తర్వాత వాళ్ళ గురించి వివరణ అనేది ఉంటుంది. సో కంపల్సరీ వాళ్ళ యొక్క కాలక్రమం తెలుసుకోవాలి. 62, క్రింది వాటిలో ద్రావిడ భాష కుటుంబంనకు చెందనిది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సరిగా చదవాలి, సంస్కృతం చెందదు. 63, అక్బర్నామా ఐనే అక్బరి రచించింది అబుల్ ఫజల్. నెక్స్ట్ 1908 సెప్టెంబర్ 28, 29 తేదీల్లో మూసీకి అతిపెద్ద వరదలు మనకు 6వ నిజాం సమయంలో జరుగుతాయి, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ టైంలో. అలాగే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో క్రింది వాటిలో కట్టించనివి ఏవి. కట్టించనివి అన్నాడు. సో ఇందులో మరి ఆన్సర్ మనం చూసుకుంటే ఆయన కట్టించనివి ఇక్కడ చూసుకోండి, మహబూబయ్య బాలికల పాఠశాలని ఆయన కట్టించాడు. నెక్స్ట్ హర్షవర్ధనుడి మహామోక్ష పరిషత్కు క్రింది వాటిలో అధ్యక్షత వహించిన యాత్రికుడు హుయాన్ సాంగ్. అలాగే క్రింది వాటిలో సరికానివి గుహలు చూసుకోండి. సరికానివి ఏది అని అంటే ఇందులో సి అనేది సరికాదు. ఎలిఫెంటా గుహలు తమిళనాడులో ఉండవు, మనకు మహారాష్ట్రలో చూడవచ్చు అవి, మిగతా అయితే కరెక్ట్.
నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఒకసారి చూసుకుంటే ఇవి ఏబి కూడా రెండు కూడా సరి అయినవే. కందర్య మహాదేవాలయాన్ని చందేల రాజు దంగదేవుడు, బృహదీశ్వరాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడు. నెక్స్ట్ 69 క్రింది వాటిలో విజయనగర రాజులు నిర్మించనిది. సో నిర్మించనిది ఏది అంటే మరియం మహల్, మిగతా రెండు నిర్మిస్తారు. అష్టాబీస్ట్ అనేది ఎవరి సమాధి అని అంటే మనం హుమాయూన్ యొక్క సమాధిగా చూడవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో సరైనవి ఏవి అంటే ఏబి రెండు సరైనవే. దివానీ ఖాస్ జామా మసీద్ని షాజహాన్, ఫతేపూర్ సిక్రీ బాబాద్ ఖాన్ని అక్బర్ నిర్మించాడు. నెక్స్ట్ తెలంగాణ కోటలు, ఇదైతే చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. డైరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం. ఇందులో సరైనవి ఏది అని అంటే సో చూసుకోవచ్చు మనం ఏబిసిడిఈ అన్నీ కూడా సరైనవే. గద్వాల్ సోమనాద్రి, భువనగిరి త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు, మెదక్కోట ప్రతాపరుద్రుడు, రాచకొండ వచ్చేసి రేచర్ల సింగమ నాయకుడు, ఫలక్నుమా సర్వికార్ ఉలుమ్రా. సో ప్రతిదీ కరెక్ట్. పరిగణించండి కింది వాటిని అంటే ఇందులో కూడా మూడు కూడా సరైనవే. వంశాలు స్థాపకులు చూసుకోండి. నెక్స్ట్ వనపర్తి సంస్థానం మూల పురుషుడు జనంవీర కృష్ణారెడ్డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వనపర్తి సంస్థానం సప్త సముద్రాలలో శంకర సముద్రం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సి ఈస్ కరెక్ట్, కానాయపల్లిలో ఉంది. నెక్స్ట్ 76 ఇంకా సప్త సముద్రాలు ఉంటాయి కదా, ఒకసారి చూద్దాం అవి. ఇందులో సరి కానిది ఏది అంటే బీడీకి సరికాదు. వీర సముద్రం అనేది పెబ్బేరు కాదు, కృష్ణ సముద్రం సంకిరెడ్డిపల్లి కాదు. కృష్ణ అంటే పెబ్బేరు చూసుకోవచ్చు, శంకర కానేపల్లి గోపాల తాటిపాముల. వీర సముద్రం అంటే సో బీడి అనేది రాంగ్. వీర సముద్రం అనేది మనకు పెబ్బేరు కాదు, గోపాల సముద్రం తాటిపాముల కాదు. వీర అంటే తాటిపాముల, గోపాల అంటే పెబ్బేరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోసారి చూద్దాం. వీర సముద్రం వచ్చేసి తాటిపాముల అండ్ గోపాల వచ్చేసి పెబ్బేరు, మిగతా అయితే కరెక్ట్. నెక్స్ట్ సరళాసాగర్ సైవన్ సిస్టంతో నిర్మించిన వనపర్తి రాజు జనంవీర రాజా రాజేశ్వరరావు. ఏ ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. వనపర్తి సంస్థానానికి సంబంధించి పైవేవి సరికావు. కడికుంట్ల పాపశాస్త్రి మనకు బ్రహ్మరాంబిక సంవాదం, అనుమూల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కావ్యగుచ్చం. సో వైస్ వర్సా చూసుకోండి. క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో ఏబీసీ మూడు కూడా సరైనవే. నాణ్యాలు సుగూర్ సిక్కాలు వనపర్తి, శ్రీయత గజకేశ్వర కాకతీయుల్ది, హోలీ సిక్కా హైదరాబాద్ సంస్థానం. సో మూడు కూడా కరెక్ట్. 80 వర్ధమాన మహావీరుడు గురించి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో సరికానిది 23వ తీర్థంకుడు కాదైనా చూసుకోవచ్చు, 24గా చూడవచ్చు. సో నెక్స్ట్ క్రింది వాటిలో అంగాలు కానిది. సో అంగాలు కానిది ఏది అంటే జైన జ్ఞానసూత్ర కాదు. సో ఇక్కడ మూడైతే కరెక్ట్ అంగాలు. జైన కల్పసూత్ర, సారత్రయం, కథా సరిసాగరం మూడు అంగాలు. బాహుబలి గోమటేశ్వర విగ్రహం బి కర్ణాటకలోని శ్రావణ బెలగొలాలో ఉంది. బుద్ధుని పంచకళ్యాణములు చాలా ఇంపార్టెంట్. ఏ ఇస్ కరెక్ట్. ఫస్ట్ జననం, మహావినిష్క్రమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరి నిర్యాణం. 83 ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ గౌతమ్ బుద్ధుని గురించి సరికానిది ఏది అని అంటే కేవలి జితేంద్ర బిరుదులు అయితే నాకు లేవు. సో ఇవి మనం వర్తమాన మహావీరుడికి చూడవచ్చు. సో గౌతమ్ బుద్ధుడికి మనకు సిద్ధార్థుడిగా ఆ విధంగా ఉంటాయి ఆయనకు సంబంధించి. తథాగతుడు అవన్నీ గౌతమ్ బుద్ధునికి సంబంధించిన బిరుదులు. నెక్స్ట్ 85 త్రిపీఠకాల గురించి సరి అయిన జత. సో పైవన్నీ కరెక్ట్. సుత్త పీఠిక ఆనందుడు, అభిధమ్మ పీఠిక మొగలి పుత్తతిస్య, వినయ పీఠిక ఉపాలి. సో అన్నీ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన జత. సో ఇక్కడ మనకు ఆ కాలంలో మన హిందూ ఈ మతాలే కాకుండా ఇవి కొన్ని ఏర్పడ్డాయి కొత్తగా. సో ఇందులో అన్నీ కరెక్టే. వీరశైవాన్ని బసవ, పాశుపతాన్ని లకులీనుడు, అజీవక మతాన్ని మక్కలి గోపాలపుత్త, చార్వాక మతాన్ని అజితకేశ కంబలిన్, వీళ్ళు నలుగురు స్థాపించారు. నెక్స్ట్ నయనార్లు, ఇందులో కరెక్ట్ ఏదంటే ఏబి రెండు కరెక్టే చూసుకోండి. నయనార్లుని గొప్పవాడు అపార్, శైవ భక్తులు 63 మంది ఉంటారు. ఆల్వార్లు విష్ణు భక్తులు 12 మంది ఉంటారు. ఇందులో ప్రముఖం గోదాదేవి ఆండాల్గా పిలువబడుతుంది. సో ఇక్కడ సిద్ధాంతాలు విత్ చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి అడుగుతారు. మూడు కూడా కరెక్ట్. అద్వైతం శంకరాచార్యులు, విశిష్ట అద్వైతం రామానుజులు, ద్వైతం మధ్వాచార్యులు. నెక్స్ట్ మరాఠీ భక్తి గీతాలని అభంగులు అంటారు. ఏ ఇస్ కరెక్ట్. సో 90 ఏబీసీ మూడు కూడా కరెక్ట్. ఒకసారి చూసుకోండి. జిక్ర్, సామా, రక్స్. సో ఏబీసీ మూడు కూడా సరైనవి. నెక్స్ట్ ఇవి సమాజాలు చాలా ఇంపార్టెంట్. ఇది 4 కూడా కరెక్టే. ప్రార్థన సమాజం ఆత్మరం పాండురంగ, సత్యశోజిక్ జ్యోతిబాపులే, తత్వబోధిని దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆత్మీయ సభ రాజా రోమన్ రాయ్ విత్ ఇయర్స్ తోటి సహా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గులాంగిరి రచన ఎవరిది అంటే జ్యోతిబాపులే. ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి గురించి సరి అయినదంటే మూడు కూడా సరి అయినవి. ఏబీసీ చూసుకోండి. గోటు వేద, సత్యార్థ ప్రకాష్, ఆర్య సమాజ్. సో ఈ మూడు కూడా కరెక్టే. నెక్స్ట్ 94 చూడండి. ఇందులో ఏబీ రెండు కూడా సరైనవే. మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అలాగే ఇప్పుడు ఏసియాటిక్ సొసైటీ విలియం జోన్స్, ఇవి రెండు కూడా కరెక్ట్. 95 ఇందులో సరి అయింది ఏది అంటే ఏ మాత్రమే సరి అయింది. సతీగా సాగం నిషేధ చట్టం 29 కరెక్టే. వితంత పునర్వివాహ చట్టం 57 కాదు, ఐ థింక్ ఇస్ 55 ఇస్ కరెక్ట్. సో ఏ మాత్రమే సరి అయింది. 96 శారద చట్టం 1929 ఇస్ కరెక్ట్.
నెక్స్ట్ శారద చట్టం అనేది వివాహ వయస్సుని బాలికలకు ఆ సమయంలో 1929లో వాళ్ళ వివాహ వయసుని 14 సంవత్సరాలకు పెంచారని చట్టం చేయడం జరిగింది 1929లో. నెక్స్ట్ ముల్లిమేన్ ఇస్వాన్ పత్రిక మొహీబ్ హుస్సేన్ స్థాపించాడు. ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 98 చూడండి, దీని ఆన్సర్ మనం డైరెక్ట్ చూసుకోండి. ఏ ఈజ్ కరెక్ట్. రమాబాయి రానడే ఎవరెండు స్థాపిస్తుంది శారదా సదన్ పూనా సేవా సదన్ని. అలాగే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించింది బి ఈజ్ కరెక్ట్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ జగన్ మిత్ర మండలి స్థాపించింది 100th క్వశ్చన్ భాగ్యరెడ్డి వర్మ. సో ఇది 100th బిట్. ఇప్పటివరకు 100 అయ్యాయి, ఇంకా 75 ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. సో ఈ పీడిఎఫ్ ఇంత ఇంపార్టెంట్ పీడిఎఫ్ కావాలంటే జస్ట్ ఇప్పుడే జాయిన్ అయిపోండి ఛానల్లో. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఆప్షన్ ఉంటుంది. మెంబర్ అయిపోతే ఇప్పుడే పీడిఎఫ్ పంపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని దాదాబాయి నవరోజు ఏర్పాటు చేస్తాడు. సో ఏ ఈజ్ కరెక్ట్. అలాగే క్రింది వాటిని పరిగణించండి. ఇందులో చూడండి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏబీసీ 3 కూడా సరైనవే. ఖిలాఫత్ ఉద్యమం 1919 అలీ బ్రదర్స్. హోమ్ రూల్ లీగ్ 1916 తిలక్. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని 1936లో అంబేద్కర్ స్థాపిస్తారు. సో ఏబీసీ 3 సరైనవే. వాస్కోడిగామ సముద్ర అన్వేషణ గురించి అంటే ఇందులో ఏబీ 2 సరైనవే. వాస్కోడిగామని యాక్చువల్లీ పోర్చుగల్ రాజు ఇమాన్యుయల్ II పంపిస్తాడు భారతదేశానికి అన్వేషణ కొరకు. సో ఆయన ఆఫ్రికా యొక్క ఖండం, ఇక్కడ భారతదేశం ఉంటే ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది. ఇక్కడ యూరప్ నుంచి ప్రారంభమైపోయి ఇక్కడ ఆఫ్రికా ఎడ్జ్ నుంచి వస్తే ఇక్కడ చాలా ప్రెషర్ ఉంటుంది, సముద్రం ఒత్తిడి, చేరుకోలేకపోక రిటర్న్ అయిపోతాడు. ఈయన కంటే ముందు వాస్కోడిగామ కంటే ముందు వచ్చిన వ్యక్తి. అందుకనే దీన్ని తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఈ సముద్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పెట్టేసి వెళ్తాడు. సో ఆ తర్వాత వాస్కోడిగామ పర్ఫెక్ట్గా ఇక్కడ దగ్గర నుంచి కాకుండా కొంచెం ఇట్లా దూరం నుంచి ఇండియాకి చేరుకుంటాడు. సో 98 May 17 నాడు కాలికట్కి చేరుకుంటాడు కేరళలో. సో ఏబీ 2 సరైనవి. సో యూరోపియన్లు వాళ్ళ యొక్క మొదటి స్థావరాలు. సో ఇది చాలా ఇంపార్టెంట్, సో చూసుకోండి. డైరెక్ట్ ఆన్సర్ దీన్ని మీరు చూసుకుంటే. సో దిస్ ఈస్ డైరెక్ట్ ఆన్సర్ చూసుకోండి ఒకసారి ఇందులో. సో దీని ఆన్సర్ మనం చూసుకుంటే ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూడండి ఒకసారి. పోర్చుగీస్ వచ్చేసి సి, పోర్చుగీస్ వాళ్ళు కొచ్చిన్లో చూడవచ్చు. డచ్ వాళ్ళు మచిలీపట్నం. బ్రిటిష్ వాళ్ళు మనకు డి సూరత్లో. తర్వాత చూసుకుంటే డేన్స్ వారు ట్రాంక్వీపర్. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి సూరత్లో 2 ఉంటాయి కానీ ఇయర్స్ చేంజ్. ఒకసారి చూసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది స్థావరాలు. 105 ఇంతకుముందే చెప్పాను, ఆఫ్రికా అగ్రంగా ఉండి కొంచెం కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడని. ఆ వ్యక్తే బార్తలోమియో డియాజ్, ఆయన వస్తాడు వాస్కోడిగామ కంటే ముందు. నెక్స్ట్ బ్లూ వాటర్ పాలసీని తీసుకొచ్చింది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఫ్రాన్సిస్ డి అల్మిడా. అలాగే ఆపరేషన్ విజయ్ ద్వారా భారత్ నుంచి ఏ దేశాన్ని వెళ్ళగొట్టారంటే పోర్చుగీస్. 1965లో మనకు నెహ్రూ చేస్తాడు. 108 క్వశ్చన్ ఆన్సర్. ఆల్ఫెన్సో డి అల్బుర్కర్ ఎవరి సాయంతో బీజాపూర్ రాజు యూసుఫ్ ఆదిల్ షా ఓడించి గోవాను పొందాడంటే శ్రీకృష్ణదేవరాయలతో. నెక్స్ట్ 109 క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో ఏబీసీ 3 కూడా సరైనవే. December 31, 1600లో 2వ ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు. సో రైట్. ఈ సమయంలో ముఘల్ సుల్తాన్ అక్బర్ రైట్. దీనికే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని పేరు. సో 3 కరెక్టే. నెక్స్ట్ 110 బ్రిటిష్ ప్రెసిడెన్సీలు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో చూసుకుంటే మీరు ఆప్షన్ ఏబీసీ 3 సరైనవే. మద్రాస్ సెయింట్ జార్జ్ 1684, బెంగాల్ పోర్ట్ విలియం 73, బొంబాయి సెయింట్ డేవిస్ 1818. 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ కర్ణాటక యుద్ధాలు. సో ఇందులో తక్షణ కారణం చూసుకుంటే మనం చూసుకోండి ఏబీ 2 కూడా సరైనవే. యూరప్లో ఆస్ట్రియా రాజు 6వ చార్లెస్ చనిపోతాడు. అక్కడ ఆయన చనిపోతే ఆ సింహాసనం కోసం ఇంగ్లాండ్ ఫ్రాన్స్లు యుద్ధం చేసుకుంటారు. దాన్ని భారత్లో కొనసాగిస్తారు. ఇదే మొదటి కర్ణాటక యుద్ధ తక్షణ కారణం. 112 రిపీటెడ్ క్వశ్చన్. డిఎస్సి 2017 అప్పుడు అడగడం జరిగింది. 1764 ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ ఖాన్ని ఫ్రెంచ్ వారి చిన్న సైన్యం ఓడించింది. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ 2వ కర్ణాటక యుద్ధం గురించి సరి అయినది అంటే ఇందులో బి మాత్రమే సరి అయింది. 44-48లో జరగలేదు. సో 40 తర్వాత చూసుకోవచ్చు అది. స్వదేశీ సంస్థానాల మధ్య వారసత్వ యుద్ధాలుగా ఇది జరిగింది. నెక్స్ట్ 2వ కర్ణాటక యుద్ధంలో భాగంగా ఫ్రెంచ్ సైన్యం సహాయం లేని వ్యక్తి ఎవరంటే మహమ్మద్ అన్వరుద్దీన్కి సహాయం లేదు, బ్రిటిష్ వాళ్ళు సహాయం చేస్తారు ఆయనకి. కర్ణాటక యుద్ధాలు సరైన జత ఏది? సో చూసుకోండి, ఇక్కడ ఇయర్ ఇంతకుముందు 2వ కర్ణాటక యుద్ధం అక్కడ రాంగ్ ఉండే 49-54 యాక్చువల్లీ. సో ఏబీసీ 3 కూడా కరెక్ట్. ఇది చూసుకోండి. మొదటిదేమో 44-48 ఇది. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం సరైన జత. సో ఏబీసీ 3 సరైనవే. 1757 జూన్ 23 జరిగింది. సిరాజుద్దౌలా బ్రిటిష్ వారికి మధ్య. సిరాజుద్దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్ బ్రిటిష్ వారికి సహాయం చేస్తాడు. మొదటి దోకేబాజీ ఈయన మీర్ జాఫర్ భారత్కి. నెక్స్ట్ బాక్సర్ యుద్ధం సరైన జత. చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి ఇందులో. ఏబీసీడీ 4 రాయడం జరిగింది. ఈ 4 కూడా ఇంపార్టెంటే బాక్సర్ యుద్ధం గురించి. 64 అక్టోబర్ 22 నాడు జరిగింది. సో ఇక్కడ కూటమి వారికి బ్రిటిష్ వారికి జరుగుతుంది. సో ఒకసారి ఇది చదువుకోండి, ఏబీసీడీ కరెక్ట్. సో కంపల్సరీ పీడిఎఫ్ కావాలి, మీకు ఎక్కువ టైం కావాలి, మేమే చదువుకుంటాము, క్లాస్ వినడం ఇబ్బంది ఉంది అంటే ఏం లేదు, జాయిన్ అవ్వండి. ఇప్పుడే పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 118 ఆన్సర్ సిగా చూడండి, రాబర్ట్ క్లైవ్. ఇక్కడ బెంగాల్ పాలకుడిగా మొఘల్ చక్రవర్తి షా ఆలం ఎవరికి హక్కు కల్పించాడంటే రాబర్ట్ క్లైవ్కి.
నెక్స్ట్ 119 ఆన్సర్ డైరెక్ట్ చూద్దాం. ఏబీసీ 3 కూడా సరైనవే, మరాఠా యుద్ధాలు ఇవి. నెక్స్ట్ భారత మొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి మనకు విలియం బెంటింగ్, మొదటి వైస్రాయ్ లార్డ్ కార్నింగ్గా చూడవచ్చు. నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం తీసుకొచ్చింది వారన్ హేస్టింగ్స్, ఏ ఇస్ కరెక్ట్. అలాగే జమీందార్ చట్టం రూపకల్పన చేసింది 93లో సర్ జాన్ షోర్. సో జాన్ షోర్ చేస్తే కారణ్ వాలిస్ తీసుకొస్తాడు, బి ఇస్ కరెక్ట్. సైన్య సహకార పద్ధతి పరిగణించండి, ఏవి 2 సరైనవే. 98లో తీసుకొచ్చారు, వెల్లస్లీ ఏర్పాటు చేశాడు, కరెక్ట్. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన పితామహుడు, ఏ ఇస్ కరెక్ట్, లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన జత, సో ఏబీసీ 3 కూడా సరైనవే. సతీ సాగాను నిషేధ చట్టం బెంటింగ్, రాజ్య సంక్రమణ డలౌజీ, మొదటిసారి దశాబ్ద జనాభా లెక్కలు 1881లో లార్డ్ రిప్పన్, సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 126, క్రింది వాటిని పరిగణించండి. లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి, డలౌజీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో ఇందులో మనం చూసుకుంటే 2 కూడా కరెక్టే, ఇవి 2 కూడా కరెక్టే. నెక్స్ట్ సతీ సాగమన నిషేధ చట్టం అమల్లోకి 1829లో వచ్చింది, బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ భారత మొట్టమొదటి వైస్రాయ్, ఆ డైరెక్ట్ ఆన్సర్ లార్డ్ కార్నింగ్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ మితవాదులు అతివాదులు విడిపోయిన సూరత్ ఐఎన్సీ సమావేశం ఏ వైస్రాయ్ సమయంలో జరిగిందంటే లార్డ్ మింటో 2 టైంలో జరుగుతుంది. సూరత్ ఐఎన్సీ 1907లో విడిపోతారు, మళ్ళీ 1916లో కలుస్తారు. 1907లో విడిపోయినప్పుడు మింటో 2 ఉంటాడు గవర్నర్ జనరల్. నెక్స్ట్ మొట్టమొదటిసారి దశాబ్ద జనాభా లెక్కలు మనకు లార్డ్ రిప్పన్ టైంలో జరుగుతాయి, ఏ ఇస్ కరెక్ట్. అలాగే 131 చూడండి, మనకు లార్డ్ హార్డింజ్ 2 ఏ సంవత్సరంలో ఢిల్లీ దర్బార్ నిర్వహించి రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాడంటే 1911లో మనం చూడవచ్చు. సో 1911 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 132, అతివాదులు మితవాదులు కలిసిన లక్నో ఐఎన్సీ సమావేశం. సో ఇక్కడ లక్నో ఐఎన్సీలో వీళ్ళు కలుస్తారు. సో లక్నో ఐఎన్సీలో 1916 అన్నట్టు, 1916లో వాళ్ళు కలుస్తారు. గాంధీ ఇర్విన్ ఉడంబడిక వచ్చేసి మనకు 1931 మార్చ్ 5 నాడైతే జరుగుతుంది. 1931 మార్చ్ 5 నాడు జరుగుతుంది. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇవి సిపిసి, ఐపీసీ, సిఆర్పిసి మనకు తెలిసినవి. ఇవి ఇందులో మరి కరెక్ట్ ఏదేనంటే మనకు 3 కూడా కరెక్టే. సో చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి సిపిసి 1859, ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 1861 సంవత్సరంలో వచ్చింది. 3 కూడా కరెక్ట్. భారత్లో మొదటి రైల్వే మార్గాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే డలౌజీ. సో ఎప్పుడు మనకు 1853లో బొంబాయి టు తానే నడుపుతాడు, 32 కిలోమీటర్స్. 135A. నెక్స్ట్ 136, ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూడబ్ల్యూ హంటర్, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గిర్సన్, ఇవి 2 కూడా కరెక్టే, వాళ్ళే రచించారు. నెక్స్ట్ ముస్లిం లీగ్ ప్రత్యక్ష పోరాట దినం జరిపిన సంవత్సరం ఇందులో మనకు 1946 ఆగస్ట్ 16. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో చట్టాలు ప్రతిదీ కూడా కరెక్టే. మనకు జరిగిన సంఘటనలు భారత స్వతంత్రోద్యమంలో మాంటెక్ చెమ్స్ఫర్డ్ 19, రౌలట్ 19, జలియన్ వాలాబాగ్ 19, సహాయ నిరాకరణ ఉద్యమం 1920, 4 కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. ఫ్యాక్టరీ చట్టాలు చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టరీ చట్టాలు ఇందులో ప్రతిదీ కరెక్ట్. మొదటిదేమో రిప్పన్ టైంలో, రెండవది లాన్స్డాన్, మూడవది లార్డ్ హార్డింజ్ 2, నాలుగవది లార్డ్ రీడింగ్, 4 కరెక్ట్. నెక్స్ట్ మంగల్ పాండేని ఏ సంవత్సరంలో ఉరి తీశారంటే 1857 ఏప్రిల్ 18, సిపాయిల తిరుగుబాటుకి తక్షణ కారణంగా ఇది ఉంది. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు మనకు ప్రారంభం ఎప్పుడైంది అంటే 1857 మే 10గా మీరు చూడవచ్చు. నెక్స్ట్ తిరుగుబాటు కాలంలో 57 తిరుగుబాటు కాలంలో హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించింది మన హైదరాబాద్లో తుర్రేబాజ్ ఖాన్ అనమాట. సో మళ్ళీ ఇతన్ని కోటి ప్యాలెస్ దగ్గర ఉరిదీస్తారు. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న మొఘల్ చక్రవర్తి బహదూర్ షా. నెక్స్ట్ 57 తిరుగుబాటు కాలంలో నానా సాహెబ్ సైన్యానికి నాయకత్వం వహించింది. సో ఇది రిపీటెడ్ క్వశ్చన్, తాంతియా తోపే వహిస్తాడు. బహదూర్ షా కుమారుల్ని కాల్చి చంపిన ఆంగ్లేయ సైన్యాన్ని రివెంజ్ చేసుకోవడానికి హడ్సన్. నెక్స్ట్ స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి ఎవరు అంటే రెసిడెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిపాయిల తిరుగుబాటుని ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంగా పిలిచింది వీడి సావర్కర్గా చూడవచ్చు. నెక్స్ట్ స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందింది నిజాం రాజు 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలా. బ్రిటిష్ వారికి తిరుగుబాటు సమయంలో సపోర్ట్ చేసి మన వాళ్ళకి వంచన చేసిన వ్యక్తి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందాడు. ఇంకేం స్టార్ ఈయన. నెక్స్ట్ ముజఫర్ జంగ్ని దక్కన్ నవాబ్గా నియమించిన గవర్నర్ డూప్లే. ఈ ముజఫర్ జంగ్ మనం చూడవచ్చు మనకు నిజాంలలో ఒక నిజాం అన్నమాట. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు అణచివేత తర్వాత 58 నవంబర్ 1న క్వీన్ విక్టోరియా మహారాణి ప్రకటన చదివింది ఎవరంటే లార్డ్ కానింగ్. సో ఆయననే వైస్రాయ్, మొట్టమొదటి వైస్రాయ్గా మారుతాడు తర్వాత. నెక్స్ట్ 151 చూడండి, క్రింది వాటిని పరిగణించండి. నిజాంల గురించి ప్రతిదీ 7 నిజాంలు ఎవరెవరు ఏ నిజాం అనేది తెలిసి ఉండాలి, ఖచ్చితంగా చదవండి అవి. సో ఇందులో 4 అయితే కరెక్ట్. ఇప్పుడైతే 2వ నిజాం అలీఖానే, 3వ నిజాం సికిందర్ జా, 4వ నిజాం నాసిరుద్దౌలా, 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలా. నానా ఐ అఫ్ ఇట్లా గుర్తుంచుకోండి. నానా
ఐదవ అంటే ఆఫ్ జరుగుతాయి ఈ విధంగా. మూడవ సికిందర్, మూసీగా గుర్తుంచుకోండి. మూసి మూడవ సికిందర్. రెండవ నిజాం అంటే ఒకటవది రెండవది గుర్తుంటాయి ఎలాగైనా. చివరిది అయితే ఆరోది ఏడవది కూడా గుర్తుంటాయి. సో ఇవైతే గుర్తుంచుకోండి ఈ విధంగా. నెక్స్ట్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ సరైన జత. సో ఇంతకుముందు చూసాం. సో ఇవి ప్రెసిడెన్సీలు అయితే పైవన్నీ కరెక్ట్, ఇక్కడ ఇచ్చినవన్నీ కరెక్ట్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది జీన్ బాప్టిస్ట్. మనకి ఈస్ట్ ఇండియా అనేది తెలుసు, ఫ్రెంచ్ ఇండియా కూడా ఉంది కంపెనీ. జీన్ బాప్టిస్ట్ ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ అన్వరుద్దీన్ ఖాన్ని ఓడించిన చిన్న సైన్యం ఫ్రెంచ్. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తాడు. చాలా అది ఇంపార్టెంట్. అది ఎప్పుడు అంటే 1922 సెప్టెంబర్ 22 నాడు చేస్తాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నిజాం వసూలు చేసే ఏ పన్నులకు వ్యతిరేకంగా కొమురం భీం తిరుగుబాటు చేశాడనంటే బంబ్రాం, దూపపెట్టి, ఈ రెండు పన్నులకు వ్యతిరేకంగా ఆయన చేస్తాడనమాట. కొమురం భీం ఎప్పుడు మరణించాడంటే మనకు 1940 అక్టోబర్ 20 నాడు మరణిస్తాడు. నెక్స్ట్ మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ స్థాపించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలాగే క్రింది వాటిని పరిగణించండి. ఇవి తిరుగుబాట్లు, గిరిజనుల తిరుగుబాట్లు. సో ఇవి అన్నీ కూడా కరెక్టే, చాలా ఇంపార్టెంట్. అహోంల తిరుగుబాటు అస్సాం, సంతాల తిరుగుబాటు జార్ఖండ్, కుకీల తిరుగుబాటు మణిపూర్. సో నెక్స్ట్ ఆదివాసీల సంప్రదాయ వ్యవసాయ పద్ధతి కుంతుకట్టిని బ్రిటిష్ వారు తొలగించడం వల్ల ఏర్పడిన ఉద్యమం ముండాయిల తిరుగుబాటు, బీర్సా ముండా. సో 161. ఇవి సత్యాగ్రహం, ఆత్మగౌరవ ఉద్యమం. ఇవి రెండు కూడా కరెక్టే. వైకోం సత్యాగ్రహం 1924 కేరళ, ఆత్మగౌరవ ఉద్యమం 1925 తమిళనాడులో జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ 162. ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు పెరియార్ బిరుదులు. సో ఎవరి అంటే ఈవి రామస్వామి నాయకరి అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇవి ఐఎన్సీ సమావేశాలు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఐఎన్ సమావేశాలు. దీనికి సంబంధించి ఒక క్లాస్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న 4 కూడా ఐఎన్సీ సమావేశాలు. ఇవన్నీ కరెక్టే. మొదటిది బొంబాయి, 2 కోల్కతా, 3వది మద్రాస్, 4వది అలహాబాద్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మితవాదులు. సో ఇందులో మితవాదులు ఎవరు? సో మీకు ఇక్కడ క్వశ్చన్సే కనిపిస్తున్నాయి. నేను ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇంతకుముందు చూపించిన 200 PDF ఉంది కదా క్వశ్చన్స్ బిట్స్, అందులో నుంచి సేకరించిన ఇవన్నీ. అందులో అయితే డీటెయిల్గా అన్ని బిట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా జాయిన్ అయి పొందండి. 100% ఉపయోగపడుతుంది ఇప్పుడు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ వాళ్ళకి. డెఫినెట్గా జాయిన్ అయితే PDFs ఇప్పుడే వస్తాయి మీకు. ఇప్పటివరకు దాదాపు 100 చిల్లర మంది, దాదాపు 120 మంది PDFs అయితే వాళ్ళు జాయిన్ అయిపోయి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఐఎన్సీ 1885 డిసెంబర్ 28 ఏర్పాటైతే అప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్. ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఎవరనంటే పి ఆనందాచార్యులు. ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ తీర్మానం ఏఎన్సీ సమావేశంలో ఏర్పాటు చేశాడంటే లాహోర్ 1929లో ఏర్పాటు చేశాడు. సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర భారత జాతీయోద్యమ పితామహుడు బిరుదులు గోపాలకృష్ణ గోఖలేకి చెందినవి. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ రచనలు 2, డ్రైన్ థియరీ, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్. ఇవి 2 దాదాబాయి నౌరోజీ రచించాడు. నెక్స్ట్ మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీని 1916లో ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ ఇండియన్ సిసిరో, ఇండియన్ డెమోస్తనీస్. ఇవి 2 బిరుదులు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీకి సంబంధించినవి. అలాగే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ AITUC స్థాపించింది NM జోషి. సో బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 173. క్రింది వాటిలో లాలా లజపత్ రాయ్ గురించి సరైన వాక్యం. ఇవి 2 కూడా కరెక్ట్. పంజాబ్ కేసరి, అన్హాప్ ఇండియా ఈయననే రచించాడు. అలాగే ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదం కూడా ఆయననే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ గురించి సరైన వాక్యం అంటే సో ఇవన్నీ ఆయనకు సంబంధించి సరైనవే. హోమ్ రూల్ లీగ్ ప్రారంభించాడు 16లో. లోకమాన్య, మరాఠా కేసరి, భారత అశాంతిపిత బిరుదులు ఉన్నాయి. మరాఠా కేసరి పత్రికలు కూడా స్థాపించాడు. నెక్స్ట్ చివరిది టాప్ 175లో 1905 స్వదేశీ ఉద్యమానికి వందే మాతర ఉద్యమం అని పేరు పెట్టింది అశ్విని కుమార్ దత్తా. సో బి ఈజ్ కరెక్ట్. సో ఇదండి మనం ఇప్పటి వరకు 175 టాప్ 175 బిట్స్ని అయితే ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాబోయే సోషల్ స్టడీస్ ఎగ్జామ్కి, ఆ తర్వాత రాబోయే HGT వారికి 100% ఉపయోగ క్వశ్చన్స్ ఇవి. ఇందులోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అన్న వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. డెఫినెట్గా క్లాస్ ఉపయోగించుకోండి. ఇంకా తెలియని వారికి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. సో ఇంతకుముందు చెప్పినట్టు డెఫినెట్గా ఇక్కడ కంపల్సరీ జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయిపోతే వన్స్ జాయిన్ అయిపోతే ఛానల్ మెంబర్ అయిపోతారు. ఛానల్ మెంబర్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రీ PDF నోట్స్ మీరు పొందితే ఛానల్ మెంబర్ అయిపోతే ఆ PDFs అయితే మీకు ఇంతకుముందు ఇచ్చిన PDF అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఇది వరకు మనం చూసుకుంటే ఇక్కడ మనం ఇదివరకు చూసుకుంటే ఇప్పుడు మనం ఆ PDFs పొందిన వారు దాదాపు 102 మందికి పైగా ఆ PDFs అయితే పొందడం జరిగింది మన ఛానల్లో జాయిన్ అయిపోయి. సో ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో ఇప్పుడే జాయిన్ అయిపోతే మీకు ఆ PDFs అయితే మీకు మెయిల్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇతరులకైతే షేర్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యువర్స్ బిలీవర్స్ అకాడమీ. దిస్ ఇస్ క్రాంతి ఒప్పు. జై హింద్.